మమ్మీ హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన వీడియో మసాలా వడ. చూడండి, నేనైతే ఈ కప్పుతో 2 కప్పులు నానబెట్టుకున్నానండి పప్పు. మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీ పచ్చెనగపప్పు ఈ కప్పుతో 2 కప్పులు నానబెట్టానండి ఒక 4 గంటలు. ఇప్పుడు మనం 2 ఆనియన్స్ తీసుకున్నామండి. దాంట్లోకి 2 పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, అల్లం. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందామండి. మనమైతే ఆనియన్ కట్ చేసుకున్నామండి. ఇప్పుడు పప్పు నానబెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పట్టుకుందాం. ముందుగా కొంచెం పప్పు పక్కన తీసి పెట్టుకుందామండి. ఇది కొంచెం మిక్సీ పట్టిన తర్వాత దాంట్లో కలిపితే బాగుంటుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పట్టకూడదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. దీంట్లో కొంచెం కూడా వాటర్ వేయకూడదండి, మెత్తగా పట్టకూడదు. మనం ఒలిచి పెట్టుకున్నాం వెల్లుల్లి ఒక 5 రెమ్మలండి, కొంచెం అల్లము. ఇప్పుడు మిక్సీ పడదాము. చూడండి ఎలా పట్టినా బరకగా ఇలా పట్టుకోవాలి. మరి మెత్తగా మినపవడగ పట్టుకున్నట్టు పట్టుకోకూడదండి. మనం పప్పులు పక్కన తీసి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలండి. ఇవి అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయండి. ఇప్పుడు పచ్చిమిర్చి అండి, మనం సన్నగా తరుక్కున్నాంగా ఆ పచ్చిమిర్చి. తర్వాత ఆనియన్స్, తర్వాత పుదీనా, తర్వాత కొత్తిమీర. పుదీనా కొత్తిమీర వేసుకుంటే ఎక్కువ బాగుంటుందండి. ఇది మసాలా వడ కదా, బాగుంటుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకున్నామండి, కొంచెం గరం మసాలా, కొంచెం అంటే కొంచెం గరం మసాలా అయితే చాలు. ఇప్పుడు ఇవన్నీ కలుపుకుందామండి. స్మెల్ భలే వస్తుంది. అంతా బాగా అన్నీ కలిసేలా కలిపేసేయాలండి. మనం వేసినవన్నీ కలిపేసేయాలి. ఈ చెమ్మకే బాగా వచ్చేస్తుందండి, మనం వాటర్ అస్సలు వేయకూడదు. అంతే కలిపేసానండి. మీరు కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి. నేను చూసాను, సరిపోలేదు, వేసుకున్నాను. సాల్ట్ చూసి వేసుకుంటున్నాండి. అంతేనండి, కలిపేసాము. ఇప్పుడు మనం ఆయిల్ పెట్టి వేడి చేసుకుందాము. మనమైతే స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టామండి. ఆయిల్ వేడెక్కుతుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత వడేసుకున్నాము. మనకి బయట ఎక్కువగా మసాలా వడ తిన్నప్పుడు చాలా బాగుంది, చాలా టేస్ట్ ఉంది అనుకుంటారు కదా. ఇప్పుడు ఇది కూడా అలాగే ఉంటుందండి, మన ఇంట్లో చేసుకునేది కూడాను. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇది పొడి పొడిగా ఉంది కదా, మెత్తగా లేదు కదా. వడొస్తుందో లేదో అనుకోకండి, తప్పకుండా వస్తుంది. నేను చేసి చూపిస్తాను. దీంట్లో సోడా ఉప్పు కూడా వేయలేదండి. మనం మినపొడకి పేపర్ మీద, అరిటాకు మీద వేసుకుంటాం కదండి, అలా కాకుండా నేను దీన్ని చేతితోనే వేసి చూపిస్తాను. మసాలాడ చేయాలంటే అమ్మో మసాలాడ చాలా కష్టం అనుకుంటారు, కానీ చాలా ఈజీ అండి మసాలాడ. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు నేను వడేస్తాను. చూడండి, ఈ గిన్నెలో కొంచెం వాటర్ తీసుకున్నాను. దీన్ని చెయ్యి ఇలా తడుపుకోవాలండి, ఇలా అనుకోవాలి. దీన్నైతే మనకి ఎంత వడ కావాలో అంత చేసుకోవచ్చండి. కొందరు పెద్దది చేసుకుంటారు, కొందరు చిన్నది చేసుకుంటారు. నేనైతే మీడియం చేస్తున్నాను. మరీ పలసగా చేయకూడదు, మరీ లావుగా చేయకూడదండి. పలసగా కాకుండా, లావుగా కాకుండా చిన్నగా ముచ్చటగా చేస్తున్నాను. చూడండి ఎలా వచ్చిందో. ఇప్పుడు ఆయిల్లో వేస్తున్నాను. అన్నీ ఇలాగే చేసేసుకోవాలండి, చాలా ఈజీ అండి. ఇది ఆయిల్ వేడెక్కడమే తొందర. మినపొడ మీద మసాలా చాలా ఈజీ అండి. చూడండి ఎలా వస్తుంది అంటుకోకుండా. ఏమన్నా వేసామా దీంట్లో? ఏం వేయలేదు.
చూడండి వడలు కాలేయి. మనం మాడబెట్టుకోకుండా లైట్గా గోల్డ్ కలర్ వచ్చేలాగా తీసుకోవాలండి. మరి ఎర్రగా కాలితే మాడిపోయినట్టు ఉంటాయి. చూడండి ఎలా వచ్చాయో, చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదండి. మన సంక్రాంతి దగ్గరకు వచ్చేసింది కదండి. మీరు ఎంతవరకు పిండొంట్లు తయారు చేశారో నాకు కమెంట్ చేయండి. నేనైతే ఇంతవరకు తయారు చేయలేదు, చెయ్యాలి. మీరు ఏమేమి పిండొంట్లు చేసుకున్నారో కూడా నాకు చెప్పండి. మాకు తెలిసిన వాళ్ళు అయితే చాలామంది చేసేస్తున్నారు, నేనైతే ఇంక చెయ్యాలి. చూడండి మన వడలు ఎలా వచ్చాయో, చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇవి మనము డౌట్గా మెత్తగా లేదే బరగబరగ్గా ఉంది వస్తుందని ఆలోచించబాకండి, సూపర్గా వస్తాయి. నేను చూడండి చెమ్మ కూడా చేసుకోలేదు, చేతికి ఒక్కసారి చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. మన ఇంట్లో ఇలా తయారు చేసుకొని మన పిల్లలకు పెడితే చాలా బాగుంటుందండి. చూడండి మరి ఎర్రగా కాల్చుకుంటే చేదు వస్తుందండి. మరి ఎర్రగా కాకుండా కొంచెం తెల్లగా కాకుండా మీడియం సైజులో కాల్చుకోవాలి. మసాలా వడ పులుసు కూడా చేసుకుంటాం కదండి, పులుసు చేసుకుంటాము, తీయంగా కూడా చేసుకుంటారండి. నేను ఒకసారి నేనే మసాలా వడ చేసి పులుసు చేసి కూడా చూపిస్తానండి మీకు తప్పకుండా. మన వడలు అయితే రెడీ అయిపోయినాయి. చూడండి నేను 2 కప్పులు వేసాను, 2 కప్పులకు చూడండి ఎన్ని వడలు వచ్చాయో. 15 దాకా వచ్చి ఉంటాయమ్మా, 15-20 దాకా వచ్చి ఉంటాయి. వాళ్ళు అయితే భలే ఉన్నాయి. ఇది పూర్తయ్యేంత వరకు ఆగాలి అని చెప్పండి, లేకపోతే నేను ఒక వడ తీసేసుకునేదాన్ని. చాలా టేస్ట్ ఉంటాయండి, నేను చెప్పడం కాదు. పుదీనా మాత్రం తప్పకుండా వేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పుదీనా వేసి చూడండి ఒకసారి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి లాస్ట్లో కొంచెం పిండికి చిన్ని బుల్లి వడ వచ్చింది. ఎంత అందంగా ఉందో, ఇది క్యూట్గా ఉంటుందో. నాకు బుడ్డ వేసేసింది మమ్మీ. అంతేనండి మన వడలు రెడీ అయిపోయినాయి. చూడండి క్రిస్పీ మసాలా వడలు. చూడండి మన మసాలా వడలు రెడీ అయిపోయాయి. టేస్టీ మసాలా వడలు సూపర్గా ఉన్నాయండి. లోపల కూడా చూడండి, చేసి చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో. చూడండి పచ్చిగా లేకుండా చాలా టేస్ట్ ఉంటుందండి. తినండి మీరు కూడా. మా పండుగ పెడుతున్నాను చూడండి ఎంత క్రిస్పీగా కరకర అంటున్నాయా. బాగుంది మమ్మీ. నాకు బుల్లి వడ ఉంది కదా, ఇదిగోండి మన చిట్టి వడ లాస్ట్లోది, అది నాకు కావాలి. అది మా పండుగ పెడతాను. చూడండి చిన్నది కూడా ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో పప్పులు వేసాను కదండి, ఇదిగోండి ఇలా ఏగి కరకర అంటాయండి, అందుకే నేను లాస్ట్లో పప్పులు వేసాను. చాలా టేస్ట్ ఉంటాయండి. చూడండి చాలా సూపర్గా ఉన్నాయి. నేను చెప్పడం అని కాదండి, మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. పుదీనా మాత్రం తప్పకుండా వేయండి, సూపర్గా ఉంటుంది. దీంట్లో సోంపు వేసుకుంటారండి కొంచెము, ఎందుకంటే పొట్లో బాగుండడానికి. మసాలా వడ కదా, సోంపు వేసుకుంటే బాగా ఈజీగా అరిగిపోద్దని. నేనైతే వేయలేదండి, నెక్స్ట్ చేసినప్పుడు తప్పకుండా వేస్తానండి. వేసుకుంటే బాగుంటుందండి ఇంకాను కొంచెం లైట్గా. అంతేనండి మన మసాలాలు రెడీ అయిపోయినాయి. మీ ఇంట్లో మీరు ట్రై చేసి తప్పకుండా టేస్ట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మమ్మల్ని ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వడలు మాత్రం మర్చిపోకండి, తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. బాయ్.